మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. బహుశా ఈ ఎక్కువ అనేది నా ఎంట్రీకి ఒక సాంగ్ లాంటిది. ప్రతిసారి నేను వచ్చినప్పుడు అది వస్తూ ఉంటుంది, నా ఎంట్రీ అనమాట అది. రైట్, మనము ఈ యొక్క సంఘం స్థాపించబడి 29 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. వచ్చే సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. రైట్, వెరీ మంచిది, వెరీ గుడ్, చాలా మంచిది. కాకపోతే ఒకసారి మన జీవితాలను మనం పరీక్ష చేసుకున్నప్పుడు 29 సంవత్సరాల సంఘం చాలా పెద్ద సంఘం, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి విశ్వాసులు ఉన్నారు, చాలా మంచి పనులు జరుగుతున్నాయి, స్వార్థ పని జరుగుతుంది, సంఘం ద్వారా అనేక సంఘాలు స్థాపించబడుతున్నాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. రైట్, వెరీ గుడ్, చాలా మంచిది. అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయము, బహిరంగంగా జరుగుతున్న పనులన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా జరుగుతూ ఉన్నాయి, వెరీ గుడ్, కాదంటలేదు. కాకపోతే ఇక్కడున్నటువంటి మనము, మన అంతరంగిక జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన పరిశుద్ధ జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. రైట్, సో బయట ఎన్ని గొప్ప పనులు జరిగినాయి అనేది కాదు, మనం ఎన్ని గొప్ప పనులు చేసామనేది కాదు, కానీ ఇక్కడ మనము వ్యక్తిగతంగా ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. రైట్, ఏమండి, ఇప్పుడు ఒక హంగు ఆర్భాటంతో మనం గొప్పగా ఎంత బయట ఆర్భాటంతో చేసినా సరే, ఒకవేళ మన దగ్గర పరిశుద్ధత లేకపోయినా, ఒకవేళ మన దగ్గర ఆధ్యాత్మికత లేకపోతే ఎలా ఉంటుందంటే, తెలుగు సామెత గుర్తొచ్చింది, మేడిపండు చూడు మేలమై ఉండును, పట్టు వైపు చూస్తే ఏముంటుంది, పురుగులు ఉండును. ఒకవేళ మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే దానివల్ల ఎట్లాంటి ఉపయోగం అనేది లేదు. సో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ రోజున మనం ఈ ఆరాధన ప్రసంగంలో తెలుసుకుందాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఏం సహాయపడతాయి, ఎలా జీవించాలనే ఒక సత్యాన్ని, 2 సత్యాలు మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను మీకోసం చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తండ్రి. మరలా మేము నీ పునరుద్ధానపు దినంన మేమందరం కూడా చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆయా ప్రసంగాల ద్వారా నీ నామాన్ని గురించి తెలుసుకోవడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి, సాక్ష్యాల ద్వారాను తండ్రి సమస్త ఆరాధన కార్యక్రమాల ద్వారా నీ నామం మహింపరచబడ్డానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాల సమయంలో వాక్యంతో మీరు మాతో మాట్లాడండి అయా, సూటిగాను స్పష్టంగాను మీరు మమ్మల్ని దర్శించమంటూ, మా జీవితాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మా జీవితాలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడండి. మాట్లాడినది నేను కాదు కానీ తండ్రి, వాక్యం చేత మాత్రమే మీరు మాట్లాడి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరితో అయా మీరే వ్యక్తిగతంగా మాట్లాడమంటూ సమయాన్ని, వాక్యాన్ని మీ చేతులకు, మీ చిత్తానికి అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, నేను ఒక ప్రశ్న అడగడానికి మీకు ఇష్టపడతా ఉన్నాను. ఏంటనంటే, సంఘం ఆధ్యాత్మికంగా ఎదగకపోవడానికి గల కారణం ఏంటి? మొన్న వారం కూడా ఇదే ప్రశ్న అడిగాను. సో మరలా సేమ్, ఎందుకంటే మన స్పిరిచువల్ లైఫ్ బాగుండాలి, అందుకనే ఈ యొక్క కాన్సన్ట్రేషన్. మనం ఆధ్యాత్మికంగా ఎదగట్లేదంటే దానికి గల కారణాలు ఏంటి? మీరు ఆన్సర్ చెప్పండి. మనలో ఉన్న లోపాలు, పాపాలు, ఓకే, ఇంకా అవిధేయులుగా జీవించడం, ఇంకా ఈరోజు నా మెయిన్ ఐడియా ఏంటంటే, విశ్వాసులు వారి జీవితాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని వారు మారు మనసు కలిగి నడుచుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. సో ఈరోజు నా మెయిన్ ఐడియా ఏంటంటే, విశ్వాసులు
వారి జీవితాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని మారు మనసు పొంది మనసును మార్చుకుంటూ జీవించడం ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. రైట్. సో మనం ఆధ్యాత్మికంగా ఎదగడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, వినండి ప్రియమైన దేవుని సంగమా, మనమందరం ఒకానొక సందర్భంలో ఎవరో సువార్త చెప్పడం ద్వారా రక్షించబడ్డం బాగానే ఉంది. రైట్. ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఒకానొక రోజున మనమందరం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సినటువంటి వారమే, లేకపోతే ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోవాలి. రైట్. అదొక ఖాయం అనమాట. ఇప్పుడు దీనికి మధ్య ఉన్నటువంటి జీవితం ఉంది చూశారు, దీన్నే ఏమంటారంటే శాంటిఫైడ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. శాంటిఫికేషన్, మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి, లేకపోతే మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనకు నిర్దేశించినటువంటి ఒక జీవితం అన్నమాట. ఇది మనం నిర్ణయించినటువంటి జీవితం కాదు, కానీ ఇది మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితం. ఏమంటే ఇది నువ్వు నేను నిర్ణయిస్తే వచ్చిన జీవితం కాదు. ఇది ఎవరు నిర్ణయించారంటే దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మనల్ని సృష్టించింది ఎవరు? చెప్పండి, ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు తయారు చేశారు? ఏమండి మనకి సువార్త వినిపించి మనల్ని రక్షించింది ఎవరు? మన పాపాలు క్షమించింది ఎవరు? మనకు నిత్య జీవితాన్ని ఇచ్చేది ఎవరు? సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఇదంతా సంఘం ఎవరిదండి? దేవుడిదే. సో ఇప్పుడు ఆ దేవుడు చేసినటువంటి ప్రతి పనిలో నుంచి ఇప్పుడు దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. రైట్. ఆయనకు నచ్చినట్టు జీవించాలని ఆయన ఒక జీవితాన్ని మన కోసం డిజైన్ చేశాడు. ఇప్పుడు మన జీవితం మనకి నచ్చినట్లు కాదు, కానీ మన జీవితం దేవునికి నచ్చినట్టు మనం బ్రతకాలన్నమాట. ఎందుకంటే ఈ లైఫ్ ఆయన ఇచ్చింది, తర్వాత రక్షించింది ఆయనే, మారు మనసు ఇచ్చింది ఆయనే, నిత్య జీవితాన్ని ఇచ్చింది కూడాను ఆయనే. సో ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు మనం బ్రతకాలి, మనకు నచ్చినట్టు మనకు బ్రతకడానికి అవకాశం లేదు. ఈ రోజున సంఘం ఆత్మీయంగా ఎదగకపోవడానికి, సంఘం ఆధ్యాత్మికంగా బలపడకపోవడానికి గల కారణాలు 2 విషయాలు ఇక్కడ నుంచి నేర్చుకుని మనము ఈ రోజున మన జీవితాలను మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలో మనకు కనిపిస్తున్నటువంటి సంగతి, మనము మన శరీరాలను సజీవంగా సమర్పించుకోవడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము. రైట్. మన జీవితాలను మనం సమర్పించుకుంటేనే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అనేది వచ్చింది. ఎప్పుడైతే ఒక గొర్రె కసాయి వాడి దగ్గర మౌనంగా ఎలాగైతే తల ఉంచి వాడికి ఆ యొక్క జీవితాన్ని సంపూర్తిగా సమర్పించేసుకుని ఇది నాది కాదు నీదే అని చెప్పేసి కసాయి వాడికి గొర్రె ఎలాగైతే సమర్పించుకుంటుందో, మనం కూడా దేవుని ముందు సంపూర్తిగా పరిపూర్ణంగా మన జీవితాలను దేవునికి సమర్పించాలి. సమర్పించితేనే మనకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది వచ్చిందనమాట. ఇఫ్ దెర్ ఈస్ నో సబ్మిషన్, ఇఫ్ దెర్ ఈస్ నో ఒబీడియన్స్, దెర్ విల్ బి నో స్పిరిచువల్ గ్రోత్. అర్థమైనా? ఒకవేళ మనలో విధేయత లేకపోయినా, ఒకవేళ మనం దేవునికి సమర్పించుకోకపోయినా మనం ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది అసంభవం. అది అసంభవం అనమాట. సో మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. అందుకని కీర్తనాకారుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మనము మన శరీరాలను సజీవంగా సమర్పించుకోవాలంట. ఎలా సమర్పించుకోవాలండి? సజీవంగా సమర్పించుకోవాలి. చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే నేను ఉదయాన్నే పొద్దున్నే లేచి 5 గంటలకు ప్రార్థన చేయడం, లేచి తర్వాత బైబిల్ చదవడం, తర్వాత నా పనికి వెళ్ళడం, నమ్మకంగా ఉండడం, నేను ఆదివారం గుడికి రావడం, బుధవారం గుడికి రావడం, శుక్రవారం గుడికి రావడం, శనివారం గుడికి రావడం. సో ఈ పనులన్నీ కూడా నేను టైం టు టైం చేస్తున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను. ఐఎమ్ సో స్పిరిచువల్, నేను చాలా ఆధ్యాత్మికవంతుడిని, నేను చాలా ఆధ్యాత్మికవంతురాలను అని చెప్పేసి అనుకుంటారు. ప్రియమైన దేవుని సంగమా, మనము వ్యక్తిగతంగా హృదయంలో దేవునికి విధేయత చూపించకుండా బహిరంగంగా మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. అవునా కాదా? ఏమండి, మనము బహిరంగంగా మనుషుల్ని ఎంతమందినైనా మోసం చేయొచ్చు. మన తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, మన కుటుంబస్తులను మోసం చేయొచ్చు, మన సంఘ కాపరిని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, సమాజాన్ని మోసం చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు తెలుసు ఏమనంటే, నిజంగా సంపూర్తిగా పరిపూర్ణంగా మనం మన జీవితాలను దేవునికి సమర్పించామో లేదో మనకు తెలుసు. మనం అవిధేయులుగా జీవిస్తూ బహిరంగంగా అందరికీ విధేయులుగా బ్రతుకుతున్నట్లు చూపించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే హార్ట్ ఇష్యూ అనమాట. సో మనము మన జీవితంలో దేవునికి ఎలా సమర్పించుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, కాబట్టి సహోదరులారా. రైట్. ఇప్పుడు ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఎవరికి రాస్తున్నాడు? మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులు. సో రక్షించబడ్డ విశ్వాసులు, యేసుక్రీస్తుని గురించి తెలిసినటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు మార్చినటువంటి విశ్వాసులు.
రైట్. సో వారి గురించి రాస్తూ అన్నాడు ఏమనంటే, ముందు 11 అధ్యాయాలు వాళ్ళందరికీ కూడా రిమైండ్ చేసి ఏమనంటే, మీరు 11 అధ్యాయాల్లో మీరు దేవుని గురించి నేర్చుకున్నారు. ఏ దేవుడి గురించి నేర్చుకున్నారు? మొదటి 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో అన్ని జనులు పాపులని చెప్పేసి, 2వ అధ్యాయంలో యూదులు పాపులని చెప్పేసి, 3వ అధ్యాయంలో మనుషులందరూ కూడా ఏ భేదం లేకుండా అందరూ పాపులని చెప్పేసి ఒక సత్యాన్ని నేర్చుకున్నారు. తర్వాత 3వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు కృప ద్వారా విశ్వాసము ద్వారా రక్షించబడతారనే సత్యాన్ని నేర్చుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని పొందుకున్నారని 5వ అధ్యాయంలో నేర్చుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు మన పాపాల నుంచి విడిపించాడని 4వ అధ్యాయంలో నేర్చుకున్నారు. 8వ అధ్యాయంలో ఆయన కుమారులుగా మనల్ని దత్తత తీసుకున్నాడన్న సంగతిని నేర్చుకున్నాము. తర్వాత మనం ఆయనలో స్థిరంగాను బలంగా మనం ఉన్నామని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత, కాబట్టి సహోదరులారా, మీరు ఇవన్నీ తెలుసుకున్నారు, ఇవన్నీ మీకు తెలుసు. యేసుక్రీస్తు మీకోసం వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సమాధానపరిచాడు, మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు, మిమ్మల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడు. మీకోసం ఆయన చేయాల్సిన పనినన్నింటినీ కూడా ఆయన చేసేసాడు. సో యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తమై కలువరి శిలువలో చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసాడు. ఇప్పుడు ఈ భూలోకంలో ఆయన నమ్ముకున్న తర్వాత మనం జీవించాల్సిన జీవితం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? మనం ఆధ్యాత్మికంగా ఎదగట్లేదంటే కారణం ఎక్కడ? సంఘంలో లేదండి, సంఘాన్ని దూషించొద్దు. దేవుని సేవకుల్లో లేదండి, దేవుని సేవకులను దూషించొద్దు. రైట్. లేకపోతే వారి వల్ల వీరి వల్ల, లేకపోతే ఆ అక్క వల్ల ఈ అక్క వల్ల, ఈ అన్న వల్ల ఆ అన్న వల్ల, ఆ సంఘ పెద్ద వల్ల ఈ సంఘ పెద్ద వల్లని వారి వీరి మీద నేరాలు నెట్టొద్దు. ఎవరి వల్ల? మన వల్ల, మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత వల్ల. దేనివల్ల అండి? మన వ్యక్తిగత జీవితాల అలవాటు. సో ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఎప్పుడు వచ్చిందంటే, మనము మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే వచ్చింది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఏమనంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. ఎవరికి సమర్పించుకోవాలంట మన జీవితాలను? ఈ ఉదయకాల సమయంలో మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ మీరు 50 సంవత్సరాల క్రైస్తవులు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాల క్రైస్తవులు అయి ఉండొచ్చు, 40 సంవత్సరాల క్రైస్తవులు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాల క్రైస్తవులు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాల క్రైస్తవులైనా అయి ఉండొచ్చు. కాకపోతే ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది మీ ఏజ్ ఎంత అనేది కాదు, కానీ మీరు ఎంతవరకు దేవునికి లోబడి ఉంటున్నారు, ఎంతవరకు మీ జీవితాలు మీరు దేవునికి సమర్పించుకుని ఉన్నారు, మీ జీవితంలో దేవుని విధేయత ఎలా ఉంది, మీరు దేవునికి ఏ విధంగా సమర్పించుకున్నారు అనేది ప్రాముఖ్యము. రైట్. చెప్పినాను కదా, ఏమనంటే మన జీవితంలో విధేయత లేకుండా, మన జీవితంలో సమర్పణ లేకుండా మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. మంచి మధురంగా పాటలు పాడుతూ ఉండొచ్చు, మంచి మధురంగా వాయిద్యాలు వాయిస్తూ ఉండొచ్చు, మంచి మధురంగా పరిపాలన చేస్తూ ఉండొచ్చు, మంచి మధురంగా వచ్చి కూర్చుని వెళ్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, బహిరంగంగా చేసే పనులు. ఇక్కడ నుంచి పరిశుద్ధంగా వాక్యం చెప్పొచ్చు తెల్లబట్టలు వేసుకుని. కాకపోతే నా జీవితంలో నేను దేవుని వాక్యానికి విధేయుడుగా కాకుండా, నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా ఒకవేళ నేను ఇక్కడ ఈ పని చేశాను అనుకోండి, అదేంటో తెలుసా? వేషధారణ. ఏంటది? వేషధారణ. బహిరంగంగా మనం మనుషులందరూ కూడా మెచ్చుకోవచ్చు. ఏమంటే సంఘం అందరూ కూడా చప్పట్లు కొట్టి ఎక్సలెంట్ పని చేసామని చెప్పేసి అందరూ అభినందించవచ్చు. 100 మంది చెప్పొచ్చు నువ్వు మంచిదాను అని చెప్పేసి, 1000 మంది చెప్పొచ్చు నువ్వు మంచివాడు అని చెప్పేసి. కానీ దేవుడి ముందు అదే ఉద్దేశం ఉందా? ఏమండి, దేవుడు కూడా నిన్ను అదే దృష్టిలో చూస్తున్నాడా? ఏమండి, మన జీవితాల్లో ఆ విధంగా మనం దేవునికి సమర్పించుకున్నామా? ఏమండి, ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మనం దేవునికి సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి వారిగా ఉన్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో విధేయత లేకపోతే, ఒకవేళ మన జీవితంలో సమర్పణ లేకపోతే మనము ఆధ్యాత్మికంగా ఎదగలేము. ప్రియమైన దేవుని సంగమా, అందుకని ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు, ఒక్క నిమిషం ఆగండి, దేవుడు సమూయేలుకు మాట్లాడుతున్నాడు అనమాట. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమనంటే, చదవండి. అందుకు సమూయేలు దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. సో ఒక్క నిమిషం ఆగండి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంట? ఎప్పుడు అంటండి? మన పాటల ద్వారానా?
మన పరిచర్య ద్వారానా, మన డబ్బుల ద్వారానా, మనం చేసే పనుల ద్వారానా, ఏమండి, లేకపోతే మనం చేసే పరిచర్య ద్వారానా? దేని ద్వారా సంతోషిస్తాడంటే దేవుడు, మనము దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సో ఒకవేళ మీరు దేవుణ్ణి సంతోష పెట్టాలి అనుకోండి, ఒకవేళ మీరు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండి దేవుణ్ణి గొప్ప చేయాలనుకోండి, చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొని జీవించడం. ఇంకా చదవండి. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఆ ప్రశ్న, చెప్పండి. దేవుడికి మనం 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం, ఏమండి, ఇప్పుడే స్పాట్ ఇక్కడ 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టారు, లేకపోతే 10 లక్షలు క్యాష్ పెట్టారు ప్రతి ఒక్కరు కూడా. ఆ డబ్బులను బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఏమండి, మీరు లేకపోతే 1 కోటి రూపాయలు తీసుకొచ్చారు అనుకుందాం, ఇక్కడ పెట్టారు, దేవుడు ఆ డబ్బులను బట్టి సంతోషిస్తాడు. అబ్బా, నా కోసం నా ప్రియ బిడ్డ 1 కోటి రూపాయలు తీసుకొచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతాడా దేవుడు? చెప్పండి, వాక్యం నుంచి సమాధానం చెప్పండి. ఫీల్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడా దేవుడు? లేదు. ఏమన్నాడు అక్కడ చెప్పండి, ఆ మాట చదవండి. ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించినా లేదు. ఎంత మాత్రము దేవుడు సంతోషించేటువంటి దేవుడు కాదు. మన బలుల ద్వారా, మన అర్పణల ద్వారా, మనం ఇచ్చే డబ్బులు దేవుడిని సంతోషపెట్టవు అనమాట. తర్వాత కూడా చదవండి. ఆలోచించండి. ఈ ప్రియమైన దేవుని సంగమా, వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నాము అంటే కాదు. మన జీవితంలో ఒక పరివర్తన ఉండాలి, మన జీవితంలో ఒక మార్పు ఉండాలి, మన జీవితంలో ఒక దైవికత ఉండాలి, మన జీవితంలో ఒక ఆధ్యాత్మికత ఉండాలి. అందుకని అంటున్నాడు భక్తుడు ఏమంటే, ఆలోచించండి ఏం చేస్తున్నారు, ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, దహన బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సో దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ప్రాముఖ్యంగా ఏంటంటే, మనము దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞలు గైకొని జీవించడమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. అంతేగాని మన డబ్బు, మన పాటలు, మన పరిచర్య, మన గొప్పతనం, మన మంచితనం, మన పేరు, మన ప్రఖ్యాతి, మనకున్నటువంటి ఏవి కూడా కాదు. ఏవైతే మన దగ్గర ఉన్నాయో, యెషయా భక్తుడు చాలా మంచిగా చెప్తున్నాడు, నీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఏమండి, ఈరోజు పొద్దున్నే మీరు అందరూ మొహం కడుక్కుని టవల్తో ఫేస్ తుడుచుకున్నారు కదా. ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఈ పుల్పిట్ క్లీన్ చేసినటువంటి ఏరియా ఇచ్చిన ఒక క్లాత్ తీసి మొహం తుడుచుకోమంటే తుడుచుకుంటామా? అదే ఒకవేళ ఆ పని నేను చేస్తే నన్ను ఎక్కడి నుంచి మాయం చేస్తారు కూడా మీరు. ఇప్పుడు ఆ మురికి గిడ్డనే మనం యాక్సెప్ట్ చేయం కదా. అట్లాంటిది హృదయంలో విధేయత లేకుండా, హృదయంలో సమర్పణ లేకుండా మన జీవితాలను మనం దేవునికి సమర్పించినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? అందుకని మలాకీలో అంటాడు కదా, ఏమనంటే, మీరు నాకు అర్పించేటువంటి అర్పణలు శ్రేష్టమైనవిగా ఉండాలి. కుంటువాటిని, గుడ్డివాటిని, యానిమల్స్ మీరు నాకు సబ్మిట్ చేస్తే నేను ఒప్పుకోను అంటాడు ఆయన. ఏమండి, శ్రేష్టమైనటువంటిది నాకు అర్పించాలి, మేలైనది నాకు అర్పించాలి. అందుకని ఇక్కడ కూడా అంటాడు ఏమనంటే, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోనండి. ఏమండి, మీ జీవితాలు ఎప్పుడైతే మీరు యాక్టివ్గా పనిచేస్తున్నారో దేవుని కోసం, ఆ సమయంలోనే మీరు సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవునికి మీ జీవితాన్ని అర్పించండి, పరిశుద్ధంగా దాన్ని అర్పించండి. ఏమండి, మనము మన జీవితాల్లో దేవునికి మన జీవితాలను పరిశుద్ధంగా సమర్పించడం ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎన్ని మంచి పనులు చేసామనేది కాదు, ఎన్ని మంచి పనులు చేసామనేది కాదనమాట. తర్వాత మాట కూడా చదవండి. అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాట, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. సో ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? విశ్వాసులను బ్రతిమలాడుతున్నాడు. ఒక పాస్టర్ గారికి లాగా, ఒక సేవకుడికి లాగా దేవుని యొక్క సేవకుడు విశ్వాసుల్ని వారితో బతిమలాడుకునేటువంటి మాట ఏంటంటే, దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని యొక్క కరుణను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సో ఆ కరుణ ఏంటో మనం చూద్దాము. ఆ కరుణ ఏంటో మనం ఆల్రెడీ 4వ అధ్యాయంలో ఆయన మనల్ని విమోచించడం అనే సంగతి చూసాం. తర్వాత 5వ అధ్యాయంలో ఆయన మనల్ని సమాధానపరచడం అనే సంగతి చూసాము. తర్వాత 8వ అధ్యాయంలో ఆయన మనల్ని దత్త కుమారులుగా తీసుకున్నారని చూసాము. తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన యందు మనం చాలా సమృద్ధిగా ఉన్నాము, ఎటువంటి భయం లేకుండా ఉన్నామన్న సంగతి తెలుసుకున్నాము. సో ఆయన ఇచ్చినటువంటి ఆ కరుణను బట్టి, ఆయన చూపించినటువంటి వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకున్నాను. దేవుడు మన కోసం వచ్చి చనిపోయాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం మన వ్యక్తిగత పాపాల నిమిత్తమై, వినండి, ప్రసాద్ అనేటువంటి నేను నా పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ఈ 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన సజీవంగా మన కోసం చనిపోయి, మరణించి, సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఏమండి, ఇప్పుడు నా జీవితాన్ని రక్షించింది ఎవరు?
మీ జీవితాలను రక్షించింది ఎవరు? అందుకని అన్నాడు, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మరొక మాట అంటున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా రాశారు. ఏంటంటే, దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఎ ట్రూ యాక్సెప్టబుల్ వర్షిప్. వాట్ ఈస్ దట్? ఆరాధన. ఒకవేళ మీరు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారా, మీ పాటలు కాదు ప్రాముఖ్యము, మీ ఆరాధన కాదు ప్రాముఖ్యం, మీ ప్రార్థన కాదు ప్రాముఖ్యం, మీ డబ్బులు కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఏంటో తెలుసా? విధేయత. మీ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? సమర్పణ. మనం ఎప్పుడైతే మన జీవితాలను మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు ఆరాధించబడతాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని మాటలకు విధేయులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆరాధించబడతాడు. అంతేగాని మనం ఏడ్చుకుంటా ఏమండి మనం పాటలు పాడినంత మాత్రాన దేవుడు ఆరాధించబడ్డాడు. అదంతా మన భ్రమ. ఏమండి, అదంతా కూడా మన భ్రమ మాత్రమే. సో మన జీవితంలో ప్రాముఖ్యంగా కావాల్సింది మొదటి వచనంలో నుంచి దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి విధేయులుగా ఉండడం, దేవునికి మన జీవితాలను సమర్పించుకోవడం, రైట్? అదంతా కూడా ట్రూ వర్షిప్, యాక్సెప్టబుల్ వర్షిప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అది యోగ్యకరమైన, అంగీకరమైనటువంటి ఆరాధనగా ఉంది. సో మొదటిగా మనం నేర్చుకున్నటువంటి సంగతి ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనందరి దగ్గర కావాల్సింది ఏంటండి? దేవునికి మన జీవితాలను సమర్పించుకోవడం మొదటిగా మనకు కావాల్సింది. సో రెండో విషయాన్ని చూద్దాము. మనందరికీ కావాల్సింది ఏంటంటే మారు మనసు పొందుకుంటూ నడవడం అనమాట. ఏంటండి? మారు మనసు పొందుకుంటూ నడవడం. మారు మనసు పొందడం అనేది ఒక్కసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదండి. ఏమండి? మారు మనసు అనేది ఒక్కసారి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిద్దంటే, మనం రక్షించబడిన నాటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనం రోజు మారు మనసు పొందుతూనే ఉండాలి, మార్పు చెందుతూనే ఉండాలన్నమాట. అదే మాట అంటున్నాడు. ఏమనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇప్పుడు లోక మర్యాదను అనుసరించొద్దంటే అపోజిట్ పౌలు ఉద్దేశం ఏంటంటారు? ఏమండి? లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి చెప్పండి? లోక మర్యాదను అనుసరించొద్దు. లోకానుసారంగా ఆలోచించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు అంటే అపోజిట్ పౌలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చూసి మనం ముందుకెళ్ళాలి. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నాకు నా ఎగ్జామ్ పేపర్లో 98 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయండి? 98 మార్కులు వచ్చినాయి. రైట్, మంచిది. తర్వాత సంపత్కి ఎగ్జామ్ పేపర్లో 100కి 100 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 మార్కులు వచ్చినాయి. నాకెన్ని వచ్చినాయి? 98 వచ్చినాయి. సంపత్కి ఎన్ని వచ్చినాయి? 100 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు నా దృక్పథం, నా మాట, నా ప్రవర్తన సంపత్ ముందు బహుశా ఇలా ఉందనుకోండి, దాన్ని ఈ లోక మర్యాదను అనుసరించడం అని చెప్పేసి అంటారనమాట. ఏంటనంటే, ఒకవేళ నేను సంపత్ని చూసి, అరే వీడు స్కూల్కి రాలేదు, కాలేజీకి రాలేదు, నాకులా ప్రార్థన చేయడు, నాకులా బైబిల్ చదవడు, నేను పాడినట్టు పాటలు పాడు, నేను మా అమ్మ మాట విన్నట్టు వీడు మాటండు, వీడు ఇట్ట ఉండి కూడా ఇంత దరిద్రుడిగా, ఇంత అసహ్యంగా, వాడి జీవితం బాగోదు, అట్లాంటి నీచమైన బతుకు, వాడికి 100 మార్కులు ఎట్లా వచ్చినాయి అంటే ఏంటి? అంటే ఏంటో తెలుసా? మన గురించి మనకి చాలా హై ఒపీనియన్ ఉంది. మనం ఏమనుకుంటాం? అబ్బా, నేను పరలోకంలో చూడబడ్డాను, నాకు అన్నీ తెలుసు, రైట్? నాకు 98 మార్కులు రావడం ఏంటి, వాడికి 100 మార్కులు రావడం ఏంటి అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? లోకానుసారంగా. ఇప్పుడు దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు, అన్ని జనులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఒకరి పట్ల ఒకరు విభేదాలు కలిగి వాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఈ పరంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం కూడా వారికిలాగా ఆలోచిస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మనం కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నామని చెప్పేసి. ఇప్పుడు వారికి మనకి మధ్య వ్యత్యాసం ఏంటి? అన్ని జనులు ఒకలానే ఆలోచిస్తున్నారు, మనం కూడా ఒకలానే ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళు అలానే ఆలోచించి మనము ఇలా ఆలోచిస్తున్నామంటే వారికి మనకు మధ్య వ్యత్యాసం ఏమి కూడా లేదనమాట. సో ఒకరిని చూసి ఒకరు ద్వేషించడం, ఏమండి, ఒకరిని చూసి ఒకరు అసూయపడడం, ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోవడం, ఇవన్నీ కూడా లోక మర్యాదను అనుసరించడం అనమాట. బహుశా మన సంఘంలో ఎవరైనా కారు కొనుక్కున్నారనుకోండి, మనం ఏమనుకో తెలుసా? ప్రభువా నీకు వందనాలు, వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు దయచేసావు, కష్టపడి కారు కొనుక్కోవడానికి మీరు సహాయం చేశారు, ప్రభువా నీకు స్తోత్రాలు, వారి పట్ల, వారి పక్షాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం, వారిని బట్టి మేము ఆనందిస్తున్నాం అనే వారిగా మనము ఉండాలి. ఇది దైవికంగా ఆలోచించడం. ఒకవేళ మనము లోకానుసారంగా ఆలోచిస్తూ, లోకానుసారంగా మాట్లాడుతూ, లోకానుసారంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, మనం కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నట్లు
లోక మర్యాదను అనుసరిస్తున్నట్లు. ఇంకా అన్నాడు కదా, మారు మనసుకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఏంటండి ఇది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి. సో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ ఈ లోక మర్యాద అనుసరించి నడుచుకోకుండా మీరు ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని బ్రతికే వారిగా ఉండాలి. సో మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకుని చేసేటువంటి వారిగా, ఈ లోక మర్యాదలు మనం అనుసరించకుండా దేవుని చిత్తాన్ని అనుసరించే వారిగా మనము ఉండాలన్నమాట. సో దేవుని చిత్తం శ్రేష్టమైనది, దేవుని చిత్తం ఉత్తమమైనది, దేవుని చిత్తం పరిశుద్ధమైనది, దేవుని చిత్తం సంపూర్ణమైనది. అందుకనే భక్తుడు అన్నాడు, మీరు దేవుని చిత్తాన్ని జరిగించండి. ఏమండి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, 100 మంది మనం మంచోళ్ళని చెప్పి ఒకవేళ దేవుడు మన జీవితాలను చూసి మనం చనిపోయి దేవుని ముందు నుంచున్నప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడు అనకపోతే గట్లా ఈ భూలోకంలో 100 మంది చెప్తే ఏంటి, 1000 మంది చెప్తే ఏంటి? అంతేనే కాదా? బహుశా ఈ భూలోకంలో మనుషులను మనం మెప్పించవచ్చు, మనుషులు మన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, మనుషులు మన గురించి గొప్పగా ఆలోచించవచ్చు. కానీ ఒకవేళ దేవుడి దగ్గర మనకు ఆ జీవితం లేదనుకోండి, దానివల్ల ఎట్లాంటి ఉపయోగం ఉందంటారా? దానివల్ల ఎట్లాంటి ఉపయోగం అనేది లేదనమాట. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వద్దాం. మనం ఆఖరి మాట చదువుకుందాం. తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, ఏం మారాలంటండి? మనసు మారాలి. మొదటిగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన దగ్గర ఏం కావాలి చెప్పండి? మొదటి వచనంలో నేర్చుకున్న విషయం ఏం కావాలి మనకి? సమర్పించుకోవడం. మొదటిగా ఏమండి, మనం దేవుల్లో ఎదగాలంటే మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. రెండవది, మనం దేవుల్లో ఎదగాలంటే మన మనసు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన అలవాట్లు మారాలి, మన పద్ధతులు మారాలి, మన భాష మారాలి, మన నడవడిక మారాలి, మన వ్యక్తిత్వం మారాలి, మన జీవితం మారాలి. ఏమని మనం దేవునికి సమర్పించుకుని, వినండి ప్రియమైన దేవుని సంగమా, మనం పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితంలో ప్రతిరోజు వాక్యం, ఇప్పుడు మన సంఘాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. ఏంటంటే ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తానే ఉన్నాడు. ఉదయకాల డివోషన్లోనే కానీ, రాత్రి మేలుకొలుపులోనే కానీ, బుధవారం బైబిల్ స్టడీస్లోనే కానీ, శనివారం ప్రార్థనలోనే కానీ, ఆదివారం ప్రార్థనలోనే కానీ తరచుగా వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంది. ఏమండి, సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేస్తున్నాడు, వాక్యాన్ని మనం వినడానికి, వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, మనం మన జీవితాలను సరి చేసుకోవడానికి. సో అందుని బట్టి మనం సంతోషించాలి, సంఘాన్ని బట్టి. ఏమంటే అందుకని అన్నాడు కదా, ఏమంటే మీ మనసు మారుట వలన మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మన అలవాట్లు మారాలి. మనం రక్షించబడినప్పుడు మన ఆలోచన ఎలా ఉందో ఇప్పుడు కూడా మన ఆలోచన అలా ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. ఇంకొక ప్రమాదకరమైన సంగతి చెప్పమంటారా? ఒకవేళ మీరు ఎంత పెద్ద భక్తుడైనా సరే మీలో మార్పు అనేది లేదనుకోండి, ఒక పెద్ద క్వశ్చన్ ఎక్కడొచ్చిందో తెలుసా? నిజంగా మీరు రక్షించబడ్డారా? ఎందుకంటే రక్షించబడ్డ వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? మార్పు ఉండదు. ఒకవేళ మార్పు లేకపోతే ఏమనుకోవాలి? మీరు చూడండి, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడాను వారి జీవితాలు యేసుక్రీస్తుకు సమర్పించిన తర్వాత వాళ్ళల్లో ప్రాముఖ్యంగా కలిగింది ఏంటో తెలుసా? మార్పే. వాళ్ళ జీవితంలో మార్పు. మరలా నేను ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సమరయ స్త్రీ మనందరికీ గొప్ప ఉదాహరణ. తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకుంది, యేసుక్రీస్తును అంగీకరించింది. తన జీవితం మారిందా, మారలేదా? తను తిరిగి గృహానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? గ్రామానికి వెళ్ళింది. నేను ఒక ఆయన చూశాను, ఆయన నిజం మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన దగ్గర నిత్య జీవితం దొరుకుతుందని చెప్పేసి తన జీవితాన్ని మార్చుకుని దేవుని గురించి ప్రకటించే అటువంటి ఒక పరిచారకురాలుగా పనిచేసింది. మార్పు అనేది ఉంది. సో రక్షించబడ్డ ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మార్పు అనేది ఉంటుంది. మన మాటలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన వ్యక్తిగత జీవితం మారాలి. ఒకవేళ మార్పు లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది రాదు. మీరు తల్లకిందులుగా తపస్సు చేయండి, ఎన్ని పాటలైనా పాడండి, ఎంత డబ్బు అయినా ఇవ్వండి, ఎంత గొప్ప పరిచర్య అయినా చేయండి, ఆధ్యాత్మిక ఎదుగుదల రాదు. ఆధ్యాత్మిక ఎదుగుదల. ఇంకొక మాట మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. మన మధ్య ఇన్ని విభేదాలు ఉండడానికి, మన దగ్గర ఈ విధంగా ఇన్ని భిన్నాలు ఉండడానికి కారణం ఏంటంటారు? వాళ్ళు వీళ్ళని చెప్పొద్దు. సమస్య ఎక్కడా? నేనే సమస్య. నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నా, నేను దైవికంగా ఆలోచించలేకపోతున్నా, నేను వాక్యానుసారంగా ఆలోచించలేకపోతున్నా, నేను దేవుని చిత్తాన్ని నా జీవితంలో చేయట్లేదు, నా మాట మారలేదు, నా చూపు మారలేదు, నా ఆలోచన మారలేదు, నా వ్యక్తిత్వం మారలేదు, నేనే సమస్య అనుకోవాలి. మనం ఏమనుకోవాలండి? వేరేవాళ్ళ గురించి చెప్పొద్దు. మీరు ఏమండి
ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్. ఎవ్రీ వన్ హ్యాస్ వీక్నెస్ అండి. ఎవ్రీ వన్ హ్యాస్ వీక్నెస్. అందుకనే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ తప్పులు సరిదిద్దడం కాదు. మనం ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన తప్పులు మనం సరిదిద్దుకోవాలి. ప్రభువా, నా మాటలు పరిశుద్ధంగా లేవు, నేను వేరే వారి గురించి చెడ్డగా మాట్లాడుతున్నాను, వారికి తెలియకుండా వారు లేనప్పుడు నేను వారి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాను, వారు చేయనటువంటి పనుల గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్. వారి గురించి మాట్లాడేటువంటి అధికారం నాకు లేదు, అయినా నేను మాట్లాడుతున్నాను. వారి గురించి తీర్పు నేను తీరుస్తున్నాను, వారి గురించి చెడు మాట్లాడుతున్నాను. నా జీవితంలో గర్వం ఉంది, నా జీవితంలో అహంకారం ఉంది, నా జీవితంలో కోపం ఉంది. ప్రభువా, నన్ను మార్చని చెప్పేసి మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మారు మనసును దయచేస్తాడు. అవును. ఆ విధంగా మనం మార్పు చెందాలే కానీ వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పనించి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను బాగాలేదు తండ్రి, నన్ను మార్చని ఎవరు అడిగారు? ఏమండి, నేను బాగాలేదు, నన్ను మార్చని ఎవరు అడిగారు? నా ఆలోచన బాగాలేదు, నా చూపు బాగాలేదు, నా ప్రవర్తన బాగాలేదు, నన్ను మార్చని ఎవరు అడుగుతున్నారు ఈ రోజున సంఘాల్లో? ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. ఎప్పుడు మీరు లాస్ట్ టైము మీ తోటి సహోదరుడికి సారీ చెప్పారు? ఒక చిన్న వర్డ్ సారీ, SORRY. ఈ పదాన్ని మీరు మీరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సోదరుల గురించి దగ్గరికి వెళ్ళి సారీ అనే పదాన్ని ఎప్పుడు చెప్పారు? మనం అనుకున్నాం కదా, ఆ సారీ అనే పదం చెప్తే నా కిరీటం ఊడిపడిపోద్దేమో, నేను సారీ చెప్తే నేను తక్కువైపోతానేమో, ఒకవేళ నేను సారీ చెప్తే నన్ను అందరూ చిన్నగా చూస్తారేమో అని చెప్పేసి అనుకుంటాం కదా. ప్రియమైన దేవుని సంగమా, మన దగ్గర మారు మనసు అనేది రావాలంటే మనం మన పాపాలని ఒప్పుకోవాలి. మనము మారు మనసు పొందుకోవాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా జీవితంలో మార్పు దయచేసి అని చెప్పేసి దేవుణ్ణి మనం బ్రతిమలాడగాలి. నా జీవితాన్ని మార్చు, నేను బాగాలేదు, నా ఆలోచన బాగాలేదు, నా మాట బాగాలేదు, నా తీరు బాగాలేదు, నా విధానం బాగాలేదు అని చెప్పేసి మనం దేవుణ్ణి అడగాలి. దేవా నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని బాగు చేయని చెప్పేసి దేవుని గురించి మనం బ్రతిమలాడేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎన్ని సంవత్సరాలు మనం భక్తిపరులుగా జీవించామనేది కాదు ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు మన కోసం చేసినటువంటి యాగం గొప్పది, రైట్. ఇప్పుడు ఆయన మనకిచ్చినటువంటి జీవితంలో మనం ఆయన కోసం బ్రతకడం చాలా ప్రాముఖ్యము. మొదటిగా దేవునికి మన జీవితాలను సమర్పించుకోవడం సంపూర్ణంగా, రెండవది మన మనసును మార్చుకోవడం ద్వారా. ఇవి రెండు జరగకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల రాదు. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ మార్పు అనేది రాదు. సో ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మీ గుండె మీద మీరు చేసుకుని మాట చెప్పగలుగుతారా? నేను నిజంగా సంపూర్ణంగా ప్రతి విషయంలో, ప్రతి పనిలో నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించాను, నా జీవితంలో ఏ భాగం లేదు నేను పాపం చేయడానికి, నా కోసం నేనేం దాచుకోలేదని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఉందంటారా? ఒకవేళ ఆ జీవితం లేకపోతే ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇక నుంచి నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటా సంపూర్తిగా. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేసి తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఈ జీవితానికి లెక్క అడుగుతాడు. సమర్పించుకున్నావా? రెండో విషయం, ఎంతకాలం ఈ మార్పు లేని జీవితం, ఎంతకాలం ఈ మారు మనసు లేని జీవితం, ఎంతకాలం నీ జీవితాన్ని, నీ అలవాట్లు, నీ పద్ధతులు ఎంతకాలం మార్చుకోకుండా ఉంటావు? ఏమండి, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడమేనా? దేవా నా తప్పులు మార్చు, నా పాపాలు మార్చు, నా అలవాట్లు మార్చు అని ఎప్పుడు అడుగుతావు దేవుణ్ణి? ఈ ఉదయకాల సమయంలో అడుగుదాం, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. అందుకని ఉజ్జియా భక్తుడు అంటాడు కదా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జీవితాన్ని కలిగినాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అంటాడు. ఏమంటే మనం అనుకుంటాం మన గురించి ఏదో నెక్స్ట్ జీసస్ అనుకుంటాం, మనం యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధుడు ఎవరైనా ఉంటే నేనే అని అనుకుంటాం, తగ్గింపు స్వభావం లేక, ఏమంటే మారు మనసు అనేది లేక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ఈ వాక్యంలోంచి 3 విషయాలు నేర్చుకున్నాం. మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకోవడం, మన జీవితాల్లో మనం దేవుణ్ణి మెప్పించేవారుగా, దేవుని సంతోషపరిచేవారుగా ఉండడం, వాక్యాన్ని నేర్చుకుని మారు మనసు పొందుతూ మన జీవితంలో ముందుకు సాగడం. ఈ 3 విషయాలు మన జీవితంలో చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు మన కోసం చేసినటువంటి యాగం గొప్పది. మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని మనం మారు మనసు పొందుతూ మన జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలు వంచండి.